మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. బనకచర్లకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ తెలిసిందే. ఫైనల్గా కేంద్రం ఇచ్చినటువంటి తీర్పు కూడా మనం చూస్తాం. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ దుర్గా ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, బనకచర్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం కూడా మనం చూసాం. బట్ ఫైనల్గా కేంద్రం ఒక మాట చెప్పడం జరిగింది, ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ విషయం పైన అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకున్నారు, ఎలా తీసుకోబోతున్నారు, అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి? బనకచర్ల విషయంలో తెలంగాణకి ఏం నష్టం జరగదండి. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయం చేసి ఏదో మళ్ళా సెంటిమెంట్ తోటి నీళ్ల వాటాలని చెప్పి ఏదో లబ్ధి పొందాలని చూస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే బనకచర్ల వల్ల గోదావరి జలాలు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం లేదు. ఎందుకంటే గోదావరి జలాలు 1490 టీఎంసీలు మొత్తం టోటల్గా ఉన్నాయి. దాంట్లో ఇద్దరు వాడుకున్న 200-250 టీఎంసీలు, 450-400 టీఎంసీలు వాడుకుంటున్నారు రెండు రాష్ట్రాలు. మిగతాయి మొత్తం కూడా సముద్రపాలన అవుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం సముద్రంలోకి 2 నుంచి 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంది. వాళ్ళు సముద్రంలో కలిసే నీళ్ళని ఒక 200 టీఎంసీలు వాడుకుంటామన్నారు. దాంట్లో రాంగ్ ఏం లేదు. రెండోది ఏంటంటే అప్పర్ స్ట్రీమ్లో మనం ఉన్నాం, తెలంగాణ ప్రాంతం ఉంది, లోయర్ స్ట్రీమ్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పర్ స్ట్రీమ్ నుంచి నీళ్లు వదిలితే తప్ప కిందికి పోవు, సముద్రంలోకి పోవు. అట్లాంటప్పుడు అనేక ప్రాజెక్టులు మనం గోదావరి మీద కట్టుకోవచ్చు. ఇవాళ కాళేశ్వరంతో పాటు ఇచ్చెంపల్లి అంటున్నారు, అది కూడా కట్టుకోవచ్చు. ఎన్ని ప్రాజెక్టులు అయితే అన్ని ప్రాజెక్టులు గోదావరి జలాలు వాడుకోవడానికి తెలంగాణ ప్రాంతం కట్టుకోవచ్చు. వాళ్ళు అబ్జెక్షన్ కూడా పెట్టమన్నారు. ఇంకెక్కడ అబ్జెక్షను? ఒకవేళ ఇఫ్ కేసు మనకి ఒకవేళ ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ కూడా వరద జలాలను మాత్రమే, అంటే వరద వచ్చినప్పుడు మాత్రమే ఆ నీటిని నిల్వ చేసుకుంటాము ఆ ప్రాజెక్టులో అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది మనం సైంటిఫిక్గా ఆ రిపోర్ట్ని మనం పరిశీలించవచ్చు, తప్పులేదు అందులో. అందుకని వాళ్ళు డిపిఆర్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు కేంద్రం నుంచి ఏం చెప్పారంటే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కానీ అవన్నీ పర్మిషన్స్ తీసుకున్నాక దాని వైబిలిటీ, మీరు కట్టడానికి వైబిలిటీ అవన్నీ చూసిన తర్వాతనే పర్మిషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కూడా బనకచర్ల వితౌట్ పర్మిషన్తో నేను కడతాను అనలా. దాని ఎస్టిమేషన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం మన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవాళ దానికి అనేక రకాలుగా ఉంది. అది రెండోది చంద్రబాబు నాయుడు గారు 2 రకాలుగా చెప్పారు. ఇవాళ దేనిలాగా తీసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, తెలంగాణ శాఖ కానీ, ఆంధ్ర కానీ. మేము చూసేది ఇది రాజకీయ కోణంలో చేస్తున్న యుద్ధం లాగా చూస్తున్నాం. దీన్ని అట్లా కాకుండా రెండు ప్రాంతాలు మాకు సమానం. తెలుగువారు ఎక్కడున్నా జాతి, తెలుగు జాతి బాగా ప్రపంచంలోనే వృద్ధి కావాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగువారు భౌగోళికంగా విడిపోయారు, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. దానికోసమనే తెలంగాణ ప్రాంతంలో కూడా అన్యాయం జరగకుండా అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఎక్కడ ఏ ప్రపంచ స్థాయిలో మీటింగులు జరిగినా సరే వారు ఒక్కటే చెప్తున్నారు, తెలుగుగా 2 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో, 30 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తెలంగాణ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ 2గా, ఆంధ్రప్రదేశ్ 1 ఉంటే తెలంగాణ 2గా ఉండాలనే భావనతోటే తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ తెలంగాణ మీద ఎలాంటి ఇది లేదు. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో అనేక ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. భీమా, నెట్టంపాడు, కలవకుర్తి అవన్నీ కూడా స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత దేవాదులు స్టార్ట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. గోదావరి మీద దేవాదులు కూడా స్టార్ట్ చేశారు. అయితే ఆ రోజు అంటే తెలంగాణ ప్రాంతంలో నీటి వాటాలు ఇబ్బంది అవుతుందని చెప్పి బాబ్లీ మీద పెద్ద గొడవ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోయి 2 టీఎంసీల కోసం అరెస్ట్ అయినాడు. ఆ రోజు ఎమ్మెల్యేలందరినీ ప్రతిపక్ష నేతగా ఉండి తీసుకుపోయినాడు. అంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కన్నా బాబ్లీ మీద కనుక వాళ్ళు ఇంకా అట్టనే కట్టడాలు కట్టుకుంటూ వస్తే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఆ రోజు చేసి, ఆ రోజు అట్లా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తారని అనుకుంటున్నారు? ఏ సమాజం ఎట్లా నమ్మాలా? కాబట్టి కింద పోయే నీళ్లు వాళ్ళు కట్టుకున్నారు. రెండోది ఏంటంటే బనకచర్ల ప్రాజెక్టు డిజైన్ కనుక అయితే కొంత మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్ మీద ఒత్తిడి తగ్గుతుంది, మనకి స్ట్రెంత్ తగ్గుతుంది. కొంత వాళ్ళ వాడకం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వయా మీడియాగా మాట్లాడుకొని మనం ఒక 30-40-50 టీఎంసీలు మనం వాడుకోవచ్చు అక్కడ నుంచి. అది కూర్చుంటే తేలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంటే ప్రాజెక్టు కడతాం, అవసరమైతే 2 ముఖ్యమంత్రులను కూర్చుంటాం, ఇది సమస్య, ప్రాజెక్టు సమస్య, ఇది రాజకీయం కాదు, రైతుల కొరకు చేసేది, చేద్దామని అన్నారు. వాట్ ఈజ్ రాంగ్ ఇట్?
మంచిదే, మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళు గోదావరి జలాలు ఏదైతే బనకచర్లకు తీసుకొస్తున్నారో, బనకచర్ల దగ్గర తీసుకొచ్చినప్పుడు 2 కాలువల్లో రైట్ కెనాల్, అటు నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో కానీ శ్రీశైలం రైట్ కెనాల్లో కానీ వాటర్ వచ్చినప్పుడు కృష్ణా నుంచి కానీ అటు కృష్ణా వాటర్ శ్రీశైలం నుంచి కానీ నాగార్జున సాగర్ నుంచి కానీ పోయే వాటర్ వాళ్ళు తక్కువ తీసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్ గోదావరి జలాలు అందులో వచ్చినప్పుడు ఆ మందం మనం ఒక నెగోషియేషన్ ద్వారా ఇంకో 40-50 టీఎంసీలు మనం ఇక్కడ తీసుకుంటే మనకి ఎగువ ప్రాంతమైన శ్రీశైలం, మనకి నాగార్జున సాగర్, ఇటు లెఫ్ట్ కెనాల్ కనుక మనం వాడుకోవచ్చు. అది రాజకీయంగా అవసరం లేదు, దాన్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. అందుకనే కేంద్రం పిలిపిస్తుంది రేపు 11వ తారీఖు 2 ముఖ్యమంత్రుల్ని, చీఫ్ సెక్రటరీలను కూడా పిలిపిస్తుంది దీని మీద. ఇప్పుడు ఏదైతే బనకచర్ల టాపిక్ వచ్చిందో డే 1 నుంచి కూడా, అంటే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించినట్టయితే, సో మీరు కూటమిలో భాగంగా ఉన్నారు, సెంట్రల్లో మీకు నచ్చిన పార్టీ, అంటే మీ కూటమిలో పార్టీ ఉంది కాబట్టి మీకు నచ్చినట్టుగా ఫైళ్ళ మీద సంతకాలు జరుగుతాయని మీరు ఎలా ఊహించుకున్నారనే మాటలు కూడా రావడం జరిగింది. అది రాజకీయంగా ఇక్కడ ఏమైందంటే తెలంగాణలో బనకచర్ల ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుందో వెనుకబడిపోతాం అని చెప్పి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తుకుంది. నేనేమంటున్నంటే ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ వారి మంత్రులకు కానీ చెప్పేది ఏంటంటే వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి. బనకచర్ల వల్ల నిజంగా తెలంగాణకి ఏమాత్రం నష్టం లేదనేది ముఖ్యమంత్రి గారికి తెలుసు, మంత్రులకు తెలుసు, హరీష్ రావుకి తెలుసు, కేసీఆర్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ దీన్ని రాజకీయం చేస్తున్నారు. మనం ఏమంటున్నామంటే వాళ్ళు 200 టీఎంసీలు వాడుకుంటే వయా మీడియా కూర్చొని చర్చలు చేసి మనం కృష్ణా వాటర్ నుంచి కొన్ని టీఎంసీలు తీసుకోవచ్చు, తప్పులేదు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చేసుకోవచ్చు. రెండో విషయం ఇక్కడ ఏంటంటే నేను అడుగుతున్నా, 2 రాష్ట్రాల మధ్య ఇప్పుడు చంద్రశేఖరరావు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ చాలా పెద్దగా చెప్తున్నారు. మరి బాబ్లీ మన మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కాళేశ్వరం ఎట్లా కట్టగలిగారు? 4 ఫీట్ల హైట్ తగ్గించి 5 ఫీట్ల హైట్ తగ్గించి కాళేశ్వరం కట్టారు కదా. తుమ్మిడిహట్టు దగ్గర నుంచి కాకుండా మేడిగడ్డ దగ్గర కట్టారు కదా. ఈరోజు ఎట్లా 2 రాష్ట్రాలు కూర్చొని కేంద్రం ఇన్వాల్వ్ కాలేదు కదా ఆ రోజు. ఈ రోజు కూడా 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములా కలిసి ఉన్నాము, 30-40 ఏళ్ళు కలిసి 50 ఏళ్ళు కలిసి ఉన్నాము. అట్లాంటి వాళ్ళని ఇవాళ మీరు ఏదో కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు, కేంద్రం దాకెందుకు? గోదావరి జలాల మీద అవార్డు లేదు ఇంతవరకు, కృష్ణా జలాలు ఏదో ఇచ్చారు కానీ అది కూడా తాత్కాలికమైంది. అది కూడా నువ్వే ఒప్పుకున్నావు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కృష్ణా జలాలు కూడా 811 టీఎంసీలకి టోటల్గా ఉన్నదానికి తెలంగాణకి ఎక్కువ రావాలి, కానీ తెలంగాణకి 299 టీఎంసీలే ఒప్పుకున్నాడు ఆ రోజు ముఖ్యమంత్రి. అక్కడ 512 టీఎంసీలు ఇచ్చారు. అక్కడ అంటే ఆ రోజు ఉన్నటువంటి వాతావరణం ఎఫెక్ట్స్ ముందు కూర్చున్నప్పుడు తాత్కాలికంగా అది అవార్డు కాల, తాత్కాలికంగా ఒప్పుకున్నది. కానీ దాన్ని అవార్డు చేయాల్సిన బాధ్యత కానీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ ఎందుకు అలొకేషన్ చేయలేదని అడుగుతున్నాం. మీ వల్ల కాకుండా అక్కడ పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో లాలూచిపడి అనేక రకాల మీటింగులు పెట్టారు, అనేక రకాలుగా చేసుకున్నారు. మరి 2 రాష్ట్రాలు సమీకృతంగా చేసుకొని ఇటు గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ పంపకాలు పూర్తి చేసుకోవచ్చుగా. కానీ ఆ అడుగులు వేయలేదు. ఆ అడుగులు వేయకపోగా ఇలా రాజకీయంగా చేసినారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఆ రోజు ఇదే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అటు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఆంధ్ర పోయి ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా ఎవరికైనా గోదావరి జలాలే శాశ్వతంగా వాడుకోవాలా, ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, మన కృష్ణాలో వాటర్ లభ్యత తక్కువ ఉంది కాబట్టి వీటిని అనుసంధానం చేయాలని మీ నోటితోటే అన్నారు. మీరే అన్నారు 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని మీరే అన్నారు. అయ్యే వాటర్ని మీరు ఆ రోజు చెప్పినటువంటి దాన్నే వాళ్ళు చేస్తున్నారు. ఆ రోజు మీరు మన భూభాగం నుంచి వాళ్ళకి పోవాలన్నారు, ఇలా వాళ్ళు వాళ్ళ భూభాగంలో వాళ్ళు చేస్తామంటున్నారు. దీంట్లో తప్పేంటో చెప్పాలా. రెండోది అలొకేషన్ అనేది డెఫినెట్గా 2 రాష్ట్రాలు కూర్చొని మాకు గోదావరి జలాలు మాకు 960 టీఎంసీలు గోదావరి రావాలా, మాకు అలొకేషన్ చేయండి. కృష్ణాలో కూడా మనకి 400-500 టీఎంసీలు రావాలా, అలొకేషన్ చేయించుకోండి. కానీ అది లేకుండా ఉత్తగానే ఇప్పుడు ఆడ అయింది లేదు పోయింది లేదు. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము కోరుకునేది ఏంటంటే నీటి వాటాల విషయానికి వస్తే అవైలబిలిటీని బట్టి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ 3 రాష్ట్రాలకే విభజన చేశారు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఇవాళ 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయిపోయింది, తెలంగాణ ఏర్పడ్డాం. 4 రాష్ట్రాలకు విభజన చేయాలి, అది జరగట్లేదు. లేదా మనకిచ్చిన వాటాల్లో మనం పంచుకోవాలి. అవన్నీ కూర్చొని చేసుకునేటువంటి, అవే అక్రాస్ ద టేబుల్ కూర్చొని చేసుకునేటువంటి వీటిని అనవసరంగా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పాపమే కదా ఇలా ప్రాజెక్టులు కేంద్రం బోర్డులు వేసిందంటే, గోదావరి బోర్డు కానీ కృష్ణా బోర్డు కానీ వేసింది, వాళ్ళు మెయింటెనెన్స్కి వాళ్ళు కేంద్రం తీసుకుందంటే కారణం ఏంది? మీ చేతకంతనమే కదా. మీ ఇద్దరు 2 ప్రభుత్వాలు చేతకంతనం, జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే కేసీఆర్ కానీ చేతకంతనం వల్లే కదా ఈ ప్రాజెక్టుల యొక్క మెయింటెనెన్స్ ఇవాళ కేంద్రం చేతికి పోయింది.
నీళ్లు కావాలంటే మన రైతులు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గోదావరి బోర్డును కానీ కృష్ణా బోర్డును కానీ అడగాల్సి వస్తుంది ఈరోజు పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితి తీసుకొచ్చిందే మీరు కదా. 10 ఏళ్ళు చూశారు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం కూడా 10 ఏళ్లలో వీళ్ళు ఏం తేల్చలేకపోతే రెండింటికి బోర్డులు వేసేసారు ఇప్పుడు. ఎస్, కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద సింగయ్య పడి చనిపోయాడు అనే అంశాలని సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఆయన భార్య నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది అండ్ ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. నా భర్త మృతిపై నాకు చాలా అనుమానాలుగా ఉన్నాయని ఆవిడ మాట్లాడడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమో కావాలని ఆవిడని బెదిరించి అలాంటి మాటలు మాట్లాడిచ్చారని చెప్పేసి ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అది ఒక యాక్సిడెంట్ అండి, నిజంగా యాక్సిడెంట్ జరిగింది. నాయకుడు బండి కింద పడ్డప్పుడు ఏంటంటే మానవత్వంతో వాడిని హాస్పిటల్లో చేర్చడం, అది చేయటం ఏదో చేయాలి. దాన్ని ఇగ్నోర్ చేశారు. రెండోది, అంబులెన్స్ లో ఎందుకు దొరుకుతుంది? ప్రాణాపాయం ఉన్న అంబులెన్స్ తీసుకుపోయి అక్కడ వాళ్ళు చేర్చడానికి తీసుకుపోయారు. అంబులెన్స్ తో ఏదైనా కుట్ర ఉంటే బయటకు వస్తుంది. రెండోది, ఇక్కడ ఫస్ట్ అంటే సింగయ్య గారి భార్య ఏం మాట్లాడింది, ఫస్ట్ విజువల్స్ ఉన్నాయి, తర్వాత విజువల్స్ ఉన్నాయి. ఇదంతా మ్యానిపులేట్ చేసి అవసరం ఉంది, చావు మీద రాజకీయం చేయాల్సిన అవసరం. కాన్వాయ్లో మీ కార్యకర్తే మీ సింగయ్యే మీ కారు కిందనే పడి చనిపోయినట్టు వచ్చింది. దానికి ఏదో ఒకటి వారికి నష్టపరిహారము మీ పార్టీ పరంగా ఏం చేస్తారో చేసుకోండి. దానికి రాజకీయం బుల్చి లేకపోతే అంబులెన్స్లో ఏందో చేశారు, ఏం అవసరం? ఎవరికి అవసరం ఈ సవాళ్ళ మీద రాజకీయాలు? ఇది నాన్ సెన్స్. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్. వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి స్టేట్మెంట్ ఇప్పించడం ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళం మనం కొన్ని నియమ నిబద్ధతలు ఉండాలి. ఫేక్ రాజకీయాలు చేయొద్దు. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అది. ఫేక్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయి, తప్పులు జరిగిన దాటిని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకుండా ఇంకా మేమేదో పైన మొగోళ్ళం అని చెప్పి అట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా కొంతమంది ఎమ్మెల్యేలకు ఆయన డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాల్లో ఉండకుండా విదేశీ పర్యటనలు, టెంపుల్ ట్రిప్స్, ఎందుకు ఇవన్నీ, అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించడం జరిగింది. అంటే నిజంగానే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందా సార్ అసలు అక్కడ? ప్రజల్లో వ్యతిరేకత అని కదండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల్లో ఉండాలనేది, ప్రజలతోటి ఉండాలనేది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి దాష్టికానికే ఇవాళ ఇంత మెజారిటీ ఇచ్చారు, ఇంత స్ట్రైక్ రేట్ తోటి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. నిత్యం ప్రజల యొక్క అవసరాలను తీర్చాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి ప్రతిరోజు ఎమ్మెల్యేలకి ఆయన ఉపోద్ఘాతం చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఆచరిస్తాడు కూడా. చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేసేటప్పుడు చేయడం వేరు. 2029లో మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఎందుకు ఇప్పుడు? డెఫినెట్ గా ఇప్పటి నుంచే. అంటే ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ నిర్ణయం చెప్తున్నారంటే, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ లేకపోతే ఈ రాష్ట్రం వైపు చూసేవాళ్ళు కానీ రాష్ట్ర డెవలప్మెంట్లో కానీ ఇది ప్రధాన అంశమైంది. సార్ ఇప్పుడు మీరు వచ్చారు, రేపు మళ్ళీ వేరే వాళ్ళు వస్తే మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు. దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను ప్రజలకు చెప్పడమే కాదు, మా పార్టీ పరిపాలనలో ఉన్న మా ప్రజాప్రతినిధులకు కూడా చెప్తాను, చాలా స్ట్రిక్ట్గా దీన్ని సీరియస్గా ప్రజల వెంట మేము ఉండేటట్టు చూస్తాం, ప్రజలు మా వెంట ఉండేటట్టు చూస్తాం, ప్రజలు మళ్ళీ అధికారాన్ని ఇచ్చేటట్టు చూస్తాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్తున్నారు, లిచ్చిన ఎక్కేటప్పుడు వైకుంఠపాళి ఆడొద్దండి, దీన్ని తప్పైద్దండి, ఒకసారి ఆ ప్రభుత్వం ఒకసారి ఈ ప్రభుత్వం చూడాలా. అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్, అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ ఉండాలంటే కంటిన్యూ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మాతో చెప్పండి. అందుకని ప్రజాప్రతినిధులు కూడా ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజల్లో మమేకంగా అండి, వాళ్ళ ఏ అవసరాలు ఉన్నా మనం తీర్చదగ్గింది తీర్చండి, ఇంకా పెద్దగా ఉంటే నా దగ్గరే తీసుకురండి అని ప్రతినిత్యం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఏంటంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నా సరే చంద్రబాబు నాయుడుకి మొదటి రోజు మొదలు పెట్టేది చివరి రోజు వరకు కూడా అధికారం ఉన్నా పోయినా ప్రజలతోటే ఉండాలనేది ఆయన భావన. అండ్ 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన సొంత నియోజకవర్గంలో మనం చూసాము, ఒక గ్రామంలో నైట్ 8 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని మాట్లాడినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వాటి కింద కామెంట్స్ చేస్తున్నారు. ఇంత వయసులో ఆయన తిరుగుతున్నారు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? డెఫినెట్ గా అందుకనే చంద్రబాబు నాయుడు గారు లెజెండరీ లీడర్. ఆయన ఈ ప్రపంచంలోనే ఏ లీడరు లేనంత ప్రజలతోటి మమేకం అయ్యేంత శక్తి ఆయనకున్నది. కాబట్టి ఆయన ఈరోజు ఈ వయసులో కూడా ఖచ్చితంగా ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో ప్రజలతోటి మమేకం కావాలంటే, అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ప్రతి వాళ్ళు కూడా ప్రజలతోటి ఆ రకంగా ఉండాలనేది ఒక లెసన్. అది
మన లీడరే ఇట్లా చేస్తున్నాడు, మన అధినేత ఇట్లా చేస్తున్నాడు, మనం చేయకపోతే ఎట్లా అనేది కూడా ఒక గుణపాఠంగా ఉండాలనేది నేర్చుకోవాలి అందరూ ఖచ్చితంగా. ఆయనలాగా ప్రజల్లో మమేకమై నియోజకవర్గంలో ఆ విధంగా శాశ్వత ఎమ్మెల్యేలుగా ఉంటారండి, శాశ్వత ఎమ్మెల్యేలుగా ప్రజల పక్షాన రోజు ప్రజలతోటి మమేకమై ప్రజల యొక్క రోజు డే టు డే ఉండే ఇబ్బందుల్ని కనుక తీరిస్తే ఖచ్చితంగా ప్రజలు వారికే పట్టం కడతారు. చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసినారు. ఇప్పుడు 8వ సారి గెలిచినాడు చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి కారణం అదే. వారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అక్కడ మానిటరింగ్ చేసే టీం ఉంటుంది, ఆ టీంతో చూస్తారు. మళ్ళీ నెలకోసారి అక్కడ నుంచి ముఖ్య నాయకులు వచ్చి సార్ను కలుస్తారు. ఇదంతా కూడా అంటే ఇంత ఒత్తిడిలో కూడా ఉండి రాష్ట్ర పరిపాలన చేసుకుంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్స్టిట్యున్సీ మీద అంత ఇదిగా పెట్టారంటే దాని అర్థం అదే. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోటి ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఆ విధంగా ఉండాలి. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, విప్పులు కానీ అందరూ కూడా ఇక్కడ ప్రజా సేవకుల్లాగానే ఉండాలి తప్ప వేరే ఉద్దేశంగా ఉండకూడదు. గతంలో 151 సీట్ ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా చేశారో చూసాం. మళ్ళీ 11 తీసుకొచ్చారు ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు. కాబట్టి అదొక లెసన్, మా పార్టీకి కూడా అదొక లెసన్. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఈ జాగ్రత్తలను తీసుకున్నారు. మొన్న మీటింగ్ కొంతమంది ఏమో కుటుంబ కార్యక్రమాల వల్ల రాలేకపోయినారు, కొంతమంది అస్వస్థత వల్ల రాలేకపోయినారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డినే చేయలేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది దాని మీద ఫోకస్ పెట్టారు. అండ్ గతంలో అధికారంలోకి రాకముందు కేకే సర్వే ఇచ్చినటువంటి సర్వే చూసి ప్రతి ఒక్క టీడీపీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి నేతలంతా చాలా సంతోషపడ్డారు. అదే కేకే సర్వే ఒక 30 మంది ఎమ్మెల్యేల పట్ల ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు, లిటరల్లీ నియోజకవర్గాల్లోకి వస్తే తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఒక సర్వే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా రెక్టిఫై చేసే డెఫినెట్గా అది మేము అంటే దాన్ని పాజిటివ్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇదే కేకే సర్వే 11-12 సీట్లకే పరిమితమైంది అన్నది దట్ ఈస్ ప్రూవ్ అయింది. మరి ఆ రోజు సర్వే ఇచ్చింది కరెక్టే నమ్మి ఈ రోజు సర్వే నమ్మకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. సరే, వారు ఏ ఉద్దేశంగా ఏ సర్వే ఇచ్చినా ఎట్లా ఇచ్చినా సరే డెఫినెట్గా కొంత నూతనంగా అయిన యంగ్ ఎమ్మెల్యేలు కొంతమంది కాన్స్టిట్యున్సీల్లో ఉంటలేరు అనేది పార్టీకి ఉన్న డైరెక్షన్ కూడా ఉంది. దాన్ని సరి చేస్తున్నాం. డెఫినెట్గా నిర్మోహమాటంగా ప్రజల్లో లేని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ సీట్ ఇచ్చే ప్రసక్తే లేదండి. ప్రజలతో ఉండాలా, ప్రజలతో మమేకం కావాలా, ఎప్పుడు ప్రజాసేవలోనే ఉండాలా. మేము వ్యాపారాలు చేసుకుంటాం, ఎమ్మెల్యేలుగా గెలిచంటే తెలుగుదేశం పార్టీలో నథింగ్ డూయింగ్, చాలా సివియర్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో సార్ మొన్న చెప్పాడు కూడా, ప్రజలతో ఉండి మార్క్స్ బాగా పడి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తేనే మీకు వస్తాయి సీట్లు, లేకపోతే తప్పుకోవాల్సి వస్తుందని కూడా క్లియర్గా చెప్పినాడు సార్. పార్టీ కూడా అదే లైన్లో ఉంది. అండ్ మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అంశం చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేరు కాబట్టే ఆయన్ని ప్రజలు ఇంటికి పంపించారు అనేది మీ పార్టీ నుంచి 1-2 సార్లు మాట్లాడినటువంటి మాటలు. సరే, ఆయన అధికారం కోల్పోయారు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఒక ప్రతిపక్ష నేత ప్రజల్లో ఉంటే తప్పేంటి? ఎందుకు కూటమి ప్రభుత్వం ఆయన ప్రజలకు దూరం చేయాలని చూస్తుంది? ఆయనకు అనుమతులు ఇవ్వకుండా ఆయన వెళ్తున్న ప్రతి చోట కూడా ఏదో ఒక ఆటంకం క్రియేట్ చేస్తున్నారు అనే అంశాలు వస్తున్నాయి. మరి ఏం చెప్తారు సార్? డెఫినెట్గా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిపాలనలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంగా పరిపాలించాలనేది చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ ఆలోచన. కానీ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి 100 జీవో తీసుకొచ్చి ఏ నాయకుడిని రోడ్డు మీద తిరగకుండా రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేసిండు. మేము ఆ పరిస్థితి లేదు. మాజీ ముఖ్యమంత్రిగా 100 మందితోటి ఎందుకు బొమ్మంటున్నాం, రిస్ట్రిక్షన్ పెడుతున్నాం అంటే ఆయన పోయిన అనేక ప్రాంతాల్లో గొడవలేని అంటే ప్రజా అభిమానాన్ని మనం కొలమానం చేయలేము. కానీ ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు మొన్న పొగాకు అడ్డుకు పోయారు, అక్కడున్న పొగాకు మొత్తం కూడా ఆగమైపోయింది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దానికోసం చేశారు. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు, ఎవరు వద్దంటున్నారు? ప్రజలు కల వస్తే మేము చేసేది. నెల్లూరు పర్యటన ఎందుకు రద్దు చేశారు? మేమే రద్దు చేయలేదు. ఒక అనుకూలం లేని ప్లేస్ లో వాళ్ళకి ల్యాండ్ చేసి అంటే ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి పర్మిషన్ ఇస్తారండి. ఆ రోజు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ లో దిగితే బయట పంపించారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ పోయి పరిశీలిస్తానంటే కనీసం నందిగాం దగ్గర రోడ్డు మీద ఆపేశారు. అంటే వాళ్ళు చేశారు. నేను అవన్నీ వాటి దృష్టిలో పెట్టుకోమంటున్నా. నేను వాళ్ళు చేసిందేమో అప్రజాస్వామికంగా చేశారు. మేము ఒక పద్ధతిగా లీగలైజ్డ్గా వాళ్ళ ప్రజలకు అసౌకర్యం జరగకుండా మేం చేస్తున్నాం. రెండింటికి తేడా డిఫరెన్స్ చూడాలా. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో పోయిన పవన్ కళ్యాణ్ని వైజాగ్లోనే అక్కడనే ఎనికి పంపించేశారు, చంద్రబాబు నాయుడు గారిని ఎనికి పంపించేశారు. అక్కడ ప్రాజెక్టు చూస్తామని కుప్పం మొన్న అన్నమయ్య ప్రాజెక్టు చూస్తానికి పోతే అక్కడి నుంచి ఎనికి పంపించారు. నేనంటున్నా ప్రతిపక్ష నేతగా ఎక్కడికైనా పోవచ్చు, చూడొచ్చు, కానీ దెర్ ఇస్ అ సిస్టమ్ ఉంది. సిస్టమ్ ప్రకారం బొమ్మని అంటున్నాం. ఆ రోజు సిస్టమ్ ప్రకారం కూడా కాదు, ముచ్చటలేదు, మీరు చూడటానికి వీల్లేదన్నారు.
కానీ అన్నట్టు జీవో కూడా తీసుకొచ్చాడు కదా, అసలు ఎక్కడ రోడ్ల మీద తిరగటానికి వీల్లేదని. మాకు అలాంటి జీవోలు ఏవి లేవు. ప్రతిపక్ష నేతను ఎందుకు తిరిగి పోయినసారి గవర్నమెంట్లో ఆయన ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా తిరిగింది. ఇప్పుడు కూడా తిరగవచ్చు, నో ప్రాబ్లం. ప్రతిపక్ష నేతగా ఎక్కడికైనా పోవచ్చు, ఏదైనా తిరగవచ్చు. అట్లాంటి ఆంక్షలు కూడా లేవు. మాకు అలాంటి ఇది కూడా లేదండి. ఎస్. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా ఆయన చిత్తూరు పర్యటన కూడా ఒకటి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి అది ఎలా ఉండబోతుంది అసలు? లేలే, మీకు ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజా సమస్యల మీద ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సూచనలు చేయొచ్చు, లేకపోతే ప్రభుత్వం ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా చెప్పొచ్చు. ప్రజాస్వామ్యం ఇది. ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం లేకుండా ఉంటే కూడా కరెక్ట్ కాదు. ఆయన చేయొచ్చు, దాన్ని ఆహ్వానిస్తున్నాం కూడా. డెఫినెట్గా దాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పులేదు. కానీ ఇట్లా పోయిన కాడల్లా ఎందుకు రాంగ్ జరిగిందంటే, బూమ్ రాంగ్ అయిందంటే చెప్తాను. తెనాలిలో ఏం జరిగిందంటే, వాళ్ళు రౌడీ షీటర్స్, గంజాయి ఇది ఉన్నది. కోర్స్ మీ పార్టీ కావచ్చు, మా పార్టీలో కూడా ఒక్కోసారి ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తున్నాం. వాళ్ళ జోలికి కూడా పోం మేము. ఎందుకంటే సమాజానికి నష్టం జరిగేటప్పుడు మనం దాన్ని ఇచ్చేయాల్సిన అవసరం లేదు కదా. నీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అట్లని వాళ్ళు చేసినటువంటి స్మగ్లింగ్ లేకపోతే పోలీస్ చేసిన యాక్షన్కు నువ్వు నిలబడితే ఎట్లా? అమాయకంగా ఏదన్నా చేస్తే నువ్వు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయొచ్చు. కానీ జరిగింది అక్కడ ఏంది, ప్రజలంతా కూడా చూశారు కదా. దాంట్లోనే మీరు ఫెయిల్ అయ్యారు కదా అక్కడ. అందుకనే ప్రతి చోట మీరు పోయే కాడ కొంచెం ప్రభుత్వం కూడా లా అండ్ ఆర్డర్ కూడా కొంచెం సిన్సియర్గా పనిచేస్తుంది. అండ్ నిన్న విజయవాడలో చూసుకుంటే యువ డాక్టర్స్ మీద పోలీసులు వ్యవహరించిన తీరు గురించి డెఫినెట్గా వాళ్ళు బయట చదువుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదో కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరపవచ్చు, కానీ దీని వెనకాల వైసీపీ పార్టీ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి. అంటే ఒక పార్టీ ఎజెండా పెట్టుకొని చదువుకున్న డాక్టర్స్ వాళ్ళు ఏదో మేము రక్షణ వచ్చాము, మేము మద్దతు ఇస్తామని చెప్పి ఒక రాజకీయ పోరాటంగా చేయటం కన్నా కూడా డాక్టర్స్గా వాళ్ళ సంఘం ఉంది. డాక్టర్స్ సంఘం ఐఎంఏ ఉంది, లేకపోతే జూనియర్ డాక్టర్స్ సంఘం ఉంది, వాళ్ళతోటైనా సరే రెసిడెంట్ డాక్టర్స్ సంఘం ఉంది. వాళ్ళతోటి గవర్నమెంట్తో చర్చలు చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. ఏదైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏ సమస్యనైనా సరే సమస్య సానుకూలంగా పరిశీలిస్తారు, చర్చల ద్వారా పరిష్కరిస్తారు. మీరు చూసారు ఎడ్యుకేటెడ్ టీచర్స్ వాళ్ళు కౌన్సిలింగ్ గురించి పెద్ద ఆందోళన చేశారు. కానీ లోకేష్ గారు దాన్ని చాలా సింపుల్గా సమావేశాలు ఏర్పాటు చేసి యూనియన్లను పిలిచి దాన్ని సాల్వ్ చేశారు, షార్ట్అవుట్ చేశారు. కాబట్టి ప్రతి సమస్య వస్తుంది సమాజంలో, ఏదో ఒక సమస్య వస్తుంటుంది. ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఇలా ఎన్డీఏ ముందున్నది. అండ్ కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్ కన్క్లూడ్ చేసే ముందు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అనూహ్యంగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఉప ఎన్నికలో మీ పార్టీ ఇక్కడ పోటీ చేయబోతుంది అండ్ సుహాసిని గారిని బరిలో ఉంచబోతున్నారంటూ కూడా వినిపిస్తూ ఉంది. అవి సోషల్ మీడియాలో వచ్చే వాటిని మనం దానికి కౌంటర్ చేయలేం. కానీ రెండోది విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఏంటంటే స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంఘీభావం తెలిపే ఆనవాయితీ మొదటి నుంచి ఉండేది. రెండోది, ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయినాక కూడా మేము ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేయాలి. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉప ఎన్నికల్లో ఎక్కువ భాగం ఇట్లాంటి అంటే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఇవ్వటం లేకపోతే ఏదో చేయటం, ఉప ఎన్నికల్ని ప్రయారిటీగా ఎప్పుడూ తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ ప్రధానంగా. రెండోది అయినప్పటికీ కూడా ఇప్పుడు లేటెస్ట్ మారిన పరిస్థితులను బట్టి ఒకవేళ మేము పోటీ చేయాల్సి వస్తే మా పోలిట్ బ్యూరో ఉంది, చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిర్ణయిస్తారు. ఒకవేళ వారి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. పోటీ చేయాలంటే చేస్తాం, లేదు గతంలో మా పార్టీ పాలసీ ఏ విధంగా ఉందో ఆ పాలసీ ప్రకారం పోవాలంటే పోతాం, అంతే. అండ్ కన్క్లూడ్ చేసే ముందు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఎన్నిక అవ్వడం జరిగింది. ఈ ఎన్నిక వెనకాల కేసీఆర్ గారి హస్తం, చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అనేది ఒకటి ఎక్కువగా వినిపిస్తుంది. ఇది రాజకీయ పార్టీలు కొన్ని సోషల్ మీడియాలను పెట్టి విపరీతంగా వాళ్ళ పార్టీలో వీళ్ళు చెప్తే ఎందుకు ఇస్తారండి, తప్పది. దట్ ఈజ్ ఐఎమ్ నాట్ దాన్ని డినై చేయాల్సిందే. ఎందుకంటే అది వాళ్ళు వచ్చిన వాయిస్ ఏదైతే ఉందో అది డినై చేసే వాయిసే. దానికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రామచంద్రరావు గారు కూడా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ఏబీవీపీ నుంచి విద్యార్థి నాయకుడుగా చాలా డెవలప్మెంట్ మేము కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రజా పోరాటాలు చేశారు. అఖిల పక్షానికి అనేక సార్లు మాతో కూడా పాల్గొన్నారు. అట్లేం లేదు, ఈజ్ డిజర్వ్ ఇట్. రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడిగా డిజర్వ్ ఇట్. ఎందుకంటే వాళ్ళ పార్టీ కూడా చాలామంది క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు కోరుకున్నది అది. డెఫినెట్గా వారు కూడా చదువుకున్న ఎడ్యుకేటెడ్, మంచి అనర్గళంగా మాట్లాడగలుగుతారు, క్రిమినల్ లాయర్ కూడా వారు. మంచి పరిణామం, అట్లా ఏం లేదండి.
వాళ్ళ నిర్ణయం, పార్టీ నిర్ణయం. పార్టీ ఎవరికి ఇచ్చుకోవాలనేది, ఏ స్థాయిలో ఇచ్చుకోవాలనేది పార్టీ అంతర్గత విషయం. దాన్ని రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే, కేసీఆర్ గారు చెప్తే, అవతల పార్టీలో వాళ్ళకి, ఈ అవతల పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా, మేం చెప్తే వాళ్ళకి నాయకత్వాలు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఇది నాన్ సెన్స్ వాయిస్ ఇది. అండ్ ఏపీ పాలిటిక్స్ సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలో మళ్ళీ అప్రోచ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.